Today we have the Bajaj Pulsar NS 125 2025 టాప్ ABS వేరియంట్. దీంట్లో మనకి కొత్తగా వైట్ కలర్ తో పాటు ఇంకా అప్డేట్స్ అనేది చేశారు. అవేంటో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ మనం ప్రైస్ గురించి మాట్లాడితే 1,29,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ లో వస్తుంది. వివిసి బజాజ్ లో మన ఛానల్ రిఫరెన్స్ యూజ్ చేసినట్టయితే మీకు మంచి డీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. NS 125 లో టోటల్ గా మనకి 3 వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మీ బడ్జెట్ కి తగ్గట్టు మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకటి స్టాండర్డ్ ఉంది, ఒకటి LED విత్ బ్లూటూత్ ఉంది, ఇంకోటి బ్లూటూత్ విత్ మనకి ABS ఇది టాప్ ఆఫ్ ది లైన్ వేరియంట్. దీంట్లో వైట్ కలర్ అనేది ఎల్డర్ సిబ్లింగ్ అయినా NS 200 నుంచి తీసుకున్నారు. కానీ దీని యొక్క గ్రాఫిక్స్ అనేది మనకి లైట్ పింకిష్ టైప్ లో అయితే ఉంది. మీలో చాలా మంది NS 125 వైట్ కలర్ ఒక డీటెయిల్డ్ రివ్యూ అడిగారు. రివ్యూ అయితే తీసుకొచ్చాను, కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే ఇలాంటి కంటెంట్ అనేది చాలా వస్తూ ఉంటది. ఇక్కడ మనకి NS 125 ది న్యూ గ్రాఫిక్స్ వస్తుంది వైట్ కలర్ లో. అండ్ మీటర్ లో 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒకటి టర్న్ బై టర్న్ నావిగేషన్, అలాగే దీంట్లో రైడింగ్ మోడ్స్ కూడా ఇచ్చారు. అవి ఏంటో కూడా చెప్తాను. ఫ్రంట్ హెడ్ లైట్ అనేది చూడడానికి ఎల్డర్ సిబ్లింగ్ అయినా NS 200 లాగా ఉంటుంది. DRS అనేది స్టార్టింగ్ లో చాలా మందికి నచ్చలేదు, ఇప్పుడు మెల్లిమెల్లిగా ఎక్కుతుంది అన్నమాట డిజైన్ అనేది. ఒకసారి మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ లో చెప్పండి. హెడ్ లైట్ లో నాకు DRL ఒక డిజైన్ అనేది పర్సనలీ చాలా ఇష్టం. అండ్ ఈ హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి, LED కి అప్డేట్ చేస్తుంటే బాగుండేది ఈ ప్రైస్ రేంజ్ లో. నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఉంది. అండ్ ఫేక్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే మనకి ఫ్రంట్ ఫెండర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ లో మనకి 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. అదే కాంపిటీషన్ లో చూసుకుంటే మనకి బెటర్ సస్పెన్షన్ ఉంది, సింగిల్ ఛానల్ ABS ప్రొవైడ్ చేశారు. అండ్ డిస్క్ బ్రేక్ గురించి మాట్లాడితే 260mm ఉంది. మీకు సింగిల్ ఛానల్ ABS కావాలంటే టాప్ వేరియంట్ లో మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ 90/90 సెక్షన్ 17" వీల్స్ ఉన్నాయి. అండ్ 179mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి సిటీ రోడ్ లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మెయిన్ గా మనం ఇంజన్ గురించి మాట్లాడితే 125cc లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసింగ్ పవర్ అన్నమాట. 12 PS పవర్, అలాగే 11 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే కిక్ స్టార్ట్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఇష్యూ అనేది లేదు. చాలా మంది ఇక్కడ గ్యాప్ చూసి దీంట్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉందనుకుంటున్నారు, కానీ ఇది బేసిక్ ఆయిల్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది. OBD2B కంప్లైంట్ ఇంజన్ అండ్ సింగిల్ హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్ గా ప్రతి ఒక్క బ్రాండ్ లో పార్ట్ షేరింగ్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి అలా దీంట్లో తీసుకున్నట్టున్నారు. అండ్ దీంట్లో ఉన్న ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే 12 లీటర్స్ ఉంది. మైలేజ్ అనేది 125cc లో కొద్దిగా తక్కువ ఇదే మోటార్ సైకిల్ వస్తుంది, ఎందుకంటే దీంట్లో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నది. ఒక 45 to 50 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యూల్ ఇంజెక్షన్ అని చెప్పి స్టిక్కరింగ్ ఉంది. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏందో తెలుసా, దీని యొక్క పెరిమీటర్ ఫ్రేమ్ మనకి NS 200 లో ఉన్న ఫ్రేమే దీంట్లో ఉంది. దీనివల్ల మనకి బెటర్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ స్టెబిలిటీ ఉంటుంది. అండ్ రియర్ లో అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జర్వర్ దీంట్లో ఉంది. అండ్ రియర్ మనం బ్రేక్స్ గురించి మాట్లాడితే 130mm డ్రమ్ బ్రేక్ విత్ RLP సెన్సర్ ఉంది. RLP అంటే రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. మీరు ఎక్స్ట్రీమ్ గా ఫ్రంట్ బ్రేక్ అనేది అప్లై చేసినా కానీ రియర్ వీల్ అనేది లిఫ్ట్ ఆఫ్ అయితే అవ్వదు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్. దీంట్లో మంచిగా టైర్ అగ్గర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. వర్షాకాలంలో మట్టి కానీ బురద కానీ మన పైన పడకుండా అయితే డెఫినెట్లీ ప్రొటెక్షన్ లాగా అయితే హెల్ప్ అవుతుంది. అండ్ రియర్ లో మనకి ఐకానిక్ NS 200 ఒక డిజైన్ అనేది దీంట్లో కనిపిస్తుంది. హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ ఈ టైల్ టెడీ అనేది మీరు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, కానీ ఇదే చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి. అండ్ ఇక్కడ NS 125 వైట్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. సీట్ కుషనింగ్ అనేది కొద్దిగా స్టిఫ్ ఉంటుంది. LED టైల్ లైట్ విత్ మనకి హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. LED టైల్ లైట్ డిజైన్ పర్సనలీ నాకు చాలా బాగా ఇష్టం. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది కాబట్టి కొద్దిగా మెయింటెనెన్స్ అనేది ఎక్కువ చేయాలి. రియర్ లో మనకి 120 సెక్షన్ టైర్ ఉంది. ఇది 130 ఇచ్చుంటే బాగుండని చెప్పి నా ఒపీనియన్. టైర్స్ అనేది చాలా స్లిమ్ ఉన్నాయి దీంట్లో. అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది విత్ నో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. మనకి సేమ్ రొటీన్ అదే గేర్ ప్యాటర్న్ ఉంటుంది, 1 down and 4 up అన్నమాట. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి చెప్పేశాను, మైలేజ్ గురించి కూడా చెప్పాను. ఏదైతే మిగతా బజాజ్ మోటార్ సైకిల్ లో మనకి మీటర్ వస్తుంది కదా, అదే నెగిటివ్ LCD మీటర్ అయితే దీంట్లో ఉంది. కానీ కొత్తగా మనకు దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ అండ్ 3 రైడింగ్ మోడ్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కనెక్టెడ్ ఫీచర్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్ అన్ని కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ రోడ్, ఆఫ్ రోడ్ ఇంకా రెయిన్ అని చెప్పి 3 రైడింగ్ మోడ్స్ అయితే దీంట్లో ఉన్నాయి. బేసిక్ గా ఇవి పర్ఫార్మెన్స్ మోడ్స్ అయితే కావు, ABS మోడ్స్. మీరు మోడ్ కు తగ్గట్టు మీ ABS యొక్క ఇంట్రూజన్ అనేది చేంజ్ అవుతా ఉంటది. అండ్ టైప్ A ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. ఇది కొద్దిగా ట్రిక్కీగా ఉంది ఓపెన్ చేయడానికి, అందుకే లైట్ తీసుకున్నాను. బట్ టైప్ A ఛార్జింగ్ పోర్ట్ అనేది దీంట్లో ఇచ్చారు. అండ్ క్లచ్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడితే కొద్దిగా హార్డర్ సైడ్ లో ఉంటుంది, మరీ అంత స్మూత్ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. దీంట్లో ఉన్న స్విచెస్ ఏవైతే ఉన్నాయి కదా, టోటల్ గా మీరు మిగతా పల్సర్ లో చూసినట్టే ఉంటది. అండ్ బ్యాక్ లైట్ మనకి స్విచ్ గేర్ ఉంది కాబట్టి నైట్ టైమ్ లో బెటర్ విజిబిలిటీ ఉంటుంది స్విచెస్ పైన. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటది. అండ్ ఈ సెగ్మెంట్ లో మనకి మోటార్ సైకిల్ అనేది కొద్దిగా వెయిట్ ఉంటుంది, 144 kgs వెయిట్. అండ్ 805mm సీట్ హైట్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఒకసారి దీంట్లో చేసిన అప్డేట్స్ అయితే చెప్తాను. దీంట్లో న్యూ కలర్ వస్తుంది, అలాగే 3 ABS మోడ్స్ వస్తున్నాయి. అండ్ 10x10 నావిగేషన్ అనేది యాడ్ చేశారు. ఇవే దీంట్లో చేసిన మేజర్ అప్డేట్స్. ఈ మోటార్ సైకిల్ నేను ఎవరికి రికమెండ్ చేశానంటే 125cc లో మాకు ఎల్డర్ సిబ్లింగ్ NS 200 లాంటి లుక్స్ కావాలి, మెయిన్లీ పర్ఫార్మెన్స్ మెయిన్ ప్రయారిటీ, మైలేజ్ అనేది అంతగా అవసరం లేదు అనుకుంటే ఇది మీకు డెఫినెట్లీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. వేరే మోటార్ సైకిల్స్ తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో పెరిమీటర్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారు, సేమ్ లైక్ NS 200.
అండ్ ఈ మోటార్ సైకిల్ తీసుకుంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క సర్వీస్ నెట్వర్క్ అనేది చాలా వైడ్ రేంజ్ లో ఉంటుంది కాబట్టి మీకు సర్వీస్ పరంగా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. ఈ బైక్ లో నాకు అనిపించిన మైనస్ పాయింట్ ఏంటంటే దీని యొక్క సస్పెన్షన్ ఇంకా టైర్స్ అనేది మేజర్ గా అప్గ్రేడ్ అయితే చేయాలి. ఇది ఒక్కటి వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. ఇది అప్గ్రేడ్ చేస్తుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే.